నెల్లూరు నగరంలోని స్థానిక అంబేద్కర్ భవనం నందు నెల్లూరు జిల్లా మేదర సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర అధ్యక్షులు మస్తాన్రావు, ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, కోశాధికారి మంకరావు చేతుల మీదుగా నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి కోశాధికారి చెన్నరాయుడు 25 మంది పాలక మండలి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో మేదర కులాన్ని గతంలో మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎస్సీలుగా గుర్తించేవారని, విభజన తర్వాత బీసీలుగా గుర్తిస్తున్నారని, కావున గత చరిత్రను పరిశీలించి మేదర కులస్తులుగా ఎస్సీ ఎస్టీలుగా గుర్తించాలని ఆయన కోరారు. నెల్లూరు జిల్లా మా యొక్క మేదర సంఘ కమిటీ ఎలక్షన్ ఆల్రెడీ జరిగిపోయినవి. ఈ రోజున ప్రమాణ స్వీకారంలో భాగంగా రాష్ట్ర కమిటీలో ముఖ్యులైనటువంటి మమ్మల్ని అందరినీ అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి, ప్రచార కార్యదర్శి, గౌరవ అధ్యక్షులు, మరి వర్కింగ్ ప్రెసిడెంట్ అందరినీ ఇక్కడికి పిలవటం జరిగింది. వారి ఆహ్వానం మేరకు మేము ఇక్కడికి రావడం జరిగిందండి. ఆల్మోస్ట్ మేము 19/76 అనే ఒక మేదర సంఘాన్ని ఇదే నెల్లూరు జిల్లాలో ఈ సంఘం రూపకర్తల్లో ఒకరైనటువంటి శ్రీ నోముల ఆదినారాయణ గారు, మరి తుమ్మల సుబ్బారావు గారు, సిరివేర లక్ష్మయ్య గారు, మరి జొరిగే బాలయ్య గారు, మరి ఇట్లాంటి పెద్దలు చాలామంది ఒక మంచి ఆశయంతో 1976లో మా యొక్క మేదర సంఘాన్ని పల్నాడు జిల్లా నసరావుపేటలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందండి. అప్పటి నుండి మా సంఘం యొక్క కార్యకలాపాలు మేము జరుపుకుంటున్నాము. మాకు చిరకాలంగా మా యొక్క కోరిక అన్ని రాష్ట్రాల్లో మా యొక్క కులం ఎస్టీ ఎస్టీల్లో ఉన్నది. తెలంగాణ, ఈ ఆంధ్రప్రదేశ్, ఈ 2 రాష్ట్రాల్లో మాత్రమే బీసీలో ఉన్నది. మరి మేము అనేక పర్యాయంలో మరి ప్రభుత్వాలు ఎన్ని మారినా మేము అప్పటి నుంచి కూడా రిప్రజెంటేషన్స్ సంబంధిత అధికారులకైతేనేమి, మరి మినిస్టర్కైతేనేమి, ఎంపీలకైతేనేమి ఎన్నో రిప్రజెంటేషన్స్. సార్, ఇది మాది చిన్న కులము, మాకు వృత్తులు అంతరించిపోయినాయి, మరి చేసుకోవడానికి వృత్తులు లేవు, మాకు సొసైటీలు కూడా మరుగున పట్టడం వలన బొంగులు కూడా మాకు రావటం లేదు. మరి బొంగులు ఎక్కువ రేటు పెట్టి తీసుకొచ్చి అతి కొద్ది మంది, ఇప్పటికే చాలామంది రకరకాల వృత్తుల్లోకి పోయారు. మరి ఉన్న కాస్త మంది అయినా మరి వృత్తి మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి చేసే తప్ప వారికి గత్యంతరం లేదు. మరి అలాంటి మా మేదర బంధువులు చాలామంది చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. మరి మేము చిరకాలంగా మా యొక్క కులాన్ని ఎస్టీలో కలపమని మేము అడగటం జరుగుతుంది. మరి ఇంతవరకు మా గోడు ఎవరు ఆలకించడం లేదు. మా యొక్క కాగితాలు చెత్త కుప్పలకు పరిమితం అవుతున్నాయి తప్పితే మరి అమలుకు నోచుకోవటం లేదు. మరి మేము ఇదే ప్రభుత్వాన్ని గత వైసీ ప్రభుత్వంలో కానీ అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో కూడా మా యొక్క సమస్యలు వినతి పత్రం పూర్వకంగా మేము అనేక పరిహారాలు ఇచ్చాం. మరి గత వైసీ ప్రభుత్వం వల్ల మాకేం ఉపయోగం కూడా జరగలేదు. తదుపరి టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. మరి ఈ గవర్నమెంట్ అయినా మమ్మల్ని ఆదుకోవాలని, అందులో ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు గతంలో 2014లో గౌరవనీయులు ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఎస్టీలో కాదు కానీ ఎస్సీలో మాత్రం చేరుస్తామని చెప్పేసి మరి వారు వాగ్దానం చేయడం జరిగింది. మరి వారి వాగ్దానానుసారం గతంలో వారు అధికారంలోకి రాలేదు, వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. సరే, మా ఆశలు ఆవిరైపోయాయి. మరి ఈ 5 సంవత్సరాలు మేము ఎట్లా మా బాధలు మేము పడుతూ వచ్చాము. ప్రజెంట్ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి మరి సార్ ఇంతకుముందు వాగ్దానం చేశారు కాబట్టి ఆ వాగ్దానంలో భాగంగా ఇప్పుడైనా మా యొక్క గోడు ఆలకించి మమ్మల్ని ఎస్టీ కంటే కూడా మమ్మల్ని ఎస్టీలో చేరిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. తమరు ఏదో ఒకటి ఆలోచన చేసి ఎస్టీనా ఎస్సీనా ఏదైనా మాకు తగు న్యాయం మీ వల్ల జరగగలదని మేము ఆశిస్తూ మరి మాకు తక్షణం మీరు ఆ యొక్క ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. సోదర తెలంగాణ రాష్ట్రంలో అయితే మరి అక్కడ గవర్నమెంటు మా మేదర్లకి 1 ఎకరం ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఎకరం ల్యాండ్ ఇచ్చి కూడా మరి కన్స్ట్రక్షన్ జరుపుకోవడానికి 1 కోటి రూపాయలు మరి ఒక ఫండ్గా కూడా వాళ్ళు ఈ మధ్యనే మరి ఇవ్వడం జరిగింది. మరి కనీసం మాకు కూడా మా పిల్లలకి మేము అతి తక్కువ మంది మేదర్లు ఉన్నాం. అందులో భాగంగా మాకు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, మరి ఇలాంటి సభలు సమావేశాలు జరుపుకోవడానికి మా పిల్లలు నిరుపేద విద్యార్థులు చాలామంది మరి ఉన్నారు. వాళ్ళు చదువుకోవడానికి కానీ హాస్టల్ వసతి మరి ఇలాంటి కార్యక్రమాలు మేము చేసుకోవడానికి రాజధాని ఏరియాలో
తెలంగాణ మాదిరినే మీరు కూడా మా ఎందు దయించి మాకు 1 ఎకరం ల్యాండు, తర్వాత ఎంతో కొంత మీకుండా కొంత ఫండ్ మేము ఆశిస్తున్నాం. మాకు త్వరితగిన కనీసం ఈ గవర్నమెంట్ అయినా మా బాధలు ఆలకించి మాకు సరైన న్యాయం చేస్తారని ఆశిస్తూ ఆంధ్ర రాష్ట్ర మేధర్ సంఘం రిజిస్టర్ నంబర్ 99/76 నేను జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. సో ఆ యొక్క కార్యక్రమంలోనే ఈ నెల్లూరు జిల్లాలో ఇంతకుముందే ఏకగ్రీవంగా అధ్యక్షుడు, తర్వాత కోశాధికారి, కార్యదర్శి, జనరల్ సెక్రటరీ వీళ్ళంతా ఎన్నుకోబడ్డాడు. ఈరోజు ఈ కార్యక్రమం ప్రమాణ స్వీకారం జరగబోతుంది. అందులో భాగంగానే మా ఉద్దేశం ఏమిటంటే ఈ రాష్ట్ర మేధర్ సంఘాన్ని మనం డెవలప్ చేసుకోవడమే మా యొక్క ఉద్దేశం. అందులో భాగంగానే మా పూర్వీకులు కూడా మేమంతా మేధర్ తెలుసుకోండి సార్. మేమంతా మా పూర్వీకులందరూ కొండల్లో కోనల్లో గుడిసెల్లో పొట్టాల్లో వేసుకొనేసి అడవిల్లో పెరిగే ఈ వెదురు చెట్లతో వెదురు చెట్లను నరికి బొంగులుగా చేసుకొని దాని దప్పలు పేలుగా చీల్చి తడకలు, పుట్టలు, గంపలు, విసనకర్రలు, తాటలు, జల్లెళ్ళు ఇవన్నీ అల్లుకొని జనజీవన స్రవంతిలో పల్లె పల్లెకు పట్టణాలకు తిరిగి వాళ్ళు జీవనాధారం చేసుకునేవాళ్ళు. కాలక్రమేణా మళ్ళీ ఏం జరిగిందా అంటే ఈ ప్లాస్టిక్ యుగం వచ్చిన తర్వాత ఈ యాంత్రిక యుగంలో కూడా మా యొక్క ఉత్పత్తులు కొనడం ప్రజలు చాలా తక్కువ చేశారు. ఎందుకంటే ఆ ప్లాస్టిక్ చాలా అందంగా ఉంటుంది, పర్యావరణ హితం కాదు, అయినా కూడా ప్లాస్టిక్తోనే ఎక్కువ చేసుకుంటున్నారు. కాబట్టి తర్వాత మా పూర్వీకులంతా ఏం చేశారంటే ఇక్కడ జనజీవన విధానం సరిగా ప్రమాణాలు లేక నిదానంగా గ్రామాలకు పట్టణాలకు వలస వచ్చి మురికి కాలువల పక్కన, రోడ్ల సైడు, తర్వాత రైల్వే ట్రాక్ల పక్కన గుడిసెలు వేసుకొని తన సొంత వృత్తిని మానుకోలేక అదే కులవృత్తితో చాటలు జల్లెళ్ళను చేసుకుంటూ జనజీవన స్రవంతిలో జీవన ప్రమాణము చాలని బతుకు చేసుకుంటున్నారు. మేము చాలా విద్యాపరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ చాలా వెనుకబడి ఉంటారు. మేము దాదాపు 40-50 సంవత్సరాల నుంచి గతంలో సంఘటితంగా ఎన్నో పోరాటాలు చేశాము. అయినా కూడా ఏ రాజకీయ నాయకులు కూడా మా గూడు వినిపించుకోలేదు. ఎలక్షన్లకు ముందు వస్తారు, మేము ఎస్టీలు పెడతాము అని అంటారు, వాగ్దానాలు చేస్తారు. కానీ ఎవరు కూడా ఎలక్షన్ తర్వాత మమ్మల్ని కనీసం బీసీ నుంచి ఎస్టీకి ఎస్సీకి మార్చడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు.